దేశవ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ అమలు చేయడంలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తుంది. బీజేపీ ఎజెండాలో ముఖ్యమైనవి రామ మందిర్ నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు అండ్ కామన్ సివిల్ కోడ్. దేశవ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలని, అన్ని వర్గాలకు ఒకే రకమైన సివిల్ కోడ్ ఉండాలనేది బీజేపీ ఆలోచన. దేశవ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ అనేది కూడా మోడీ ఈ హయాంలోనే అమలు చేసే అవకాశం ఉంది. కామన్ సివిల్ కోడ్ అనేది ఉమ్మడి జాబితాలో ఉండటంతో వీటిపైన రాష్ట్రాలు చట్టం చేయొచ్చు, అటు కేంద్రం కూడా చట్టం చేయొచ్చు. అందులో భాగంగానే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ చట్టం చేసింది. ఈ చట్టంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే అందరికీ వివాహం, విడాకులు, ఆస్తి పంపిణీ వంటి అంశాలు రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి ఒకే చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలో భాగంగా అమ్మాయిలకు 18 ఏళ్ళు, అబ్బాయిలకు 21 ఏళ్ల మినిమం మ్యారేజ్ ఏజ్ గా నిర్ణయించారు. ఈ ఏజ్ లో దాటిన వాళ్ళు ఏ మతస్థులైనా ఎవరైనా సరే ఈ మినిమం ఏజ్ అయితే వివాహమైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ నూతన చట్టం ప్రకారం 60 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే వారిపైన జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అవకాశం ఉంది. సహజీవనాన్ని కూడా ఈ చట్టంలో ప్రత్యేక ప్రొవిజన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎవరైనా సహజీవనం చేయాలని తెలుసుకుంటే ఖచ్చితంగా నెలలోపు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.